హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఏఆర్వి ఛానల్. ఇవాళ సండే అండి, ఆదివారం సెలవు కదా, అందువల్ల పిల్లలు అలా బయట వెళ్దామని చెప్పి అడిగారండి. మేము ఏం చేస్తున్నామంటే మా ఇంటి ఓనర్ వాళ్ళ పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాము. వాళ్ళు టమాటా ఫార్మింగ్ చేస్తారండి. ఎలా ఉంటుందో పిల్లలకి చూపిద్దామనేసి అక్కడ పని చేసే కూలీలు వాళ్ళు చేసే పని ఎలా ఉంటుందో చూపిస్తామనేసి తీసుకెళ్తున్నాము. దారి మధ్యలో చూడండి ఇలా ఎంత బాగుందో గ్రీనరీ. అయితే మనం ఈ టమాటా తోట దగ్గరికి అయితే వచ్చేసామండి. మా ఇంటి ఓనర్ వాళ్ళదండి ఫార్మింగ్ ఇది. చూడండి ఎంత బాగా, అస్సలు చూస్తూ ఉంటే ఇంకా కొద్దిసేపు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తూ ఉందండి. ఎంత బాగుంది తోట అయితే. చాలా కష్టం అండి అసలు టమాటా ఫార్మింగ్ చేయడము. వీళ్ళు లక్షల వరకు ఇందులో ఖర్చు పెడతారు. చూడండి ఎంత బాగుందో. మా పిల్లలు మేమైతే వచ్చేసాము ఈ టమాటా తోటలోకి. ఇందులో టమాటాతో పాటు పొటికాయలు, బీరకాయలు, గుమ్మడికాయల చెట్లు, నెక్స్ట్ వచ్చి ఇంకా పచ్చిమిరపకాయలు సైడ్లో అన్నమాట, అట్లా గట్లమ్మడి పెడతారండి. ఇంకా బీన్స్, వంకాయలు అలా వచ్చి ఇవి చూడండి మొటికాయ చెట్లు ఎంత బాగున్నాయో కదా. చూడండి ఎంత నీట్గా చేస్తారో అసలు తోటంతా, ఎంత బాగుందో చూడడానికి. నాకైతే చాలా బాగా అనిపించిందండి. మేమైతే ఎప్పుడూ అయితే మేము మా పొలంలో చేసింది లేదు వ్యవసాయము, అందుకే చూడాలనిపిస్తుంది. ఎవరన్నా చేస్తూ ఉంటే మా పొలంలో కూడా మేము చేయాలని అనిపిస్తుంది నాకు. మేమైతే వచ్చేసాము. ఇక్కడ పనిచేసే వాళ్ళు అక్క వాళ్ళు ఉన్నారండి. అక్క వాళ్ళ దగ్గర మనం ఒక సాంగ్ అయితే పాడించుకుందాము. వీళ్ళు కష్టం తెలియకుండా చేసే పనిలో నిమగ్నమయ్యి జానపద పాటలు ఉంటాయి కదండి, అదే కదా మన భారతదేశం యొక్క కల్చరు. సాంగ్స్ అనేటివి పాడుకుంటూ వీళ్ళు రాములు మాయన్న సీతే మా వదిన, రాములు మాయన్న సీతే మా వదిన, వదిన కోగలిగేరో తలసే విద్దురు కొడుకులు. రాములు మాయన్న సీతే మా వదిన, రాములు మాయన్న సీతే మా వదిన, సీతకు గలిగిరిగా తలిచో విద్దురు కొడుకులు. సీతకు గలిగిరి విద్దురు కొడుకులు, సీతకు గలిగిరి విద్దురు కొడుకులు, ఊరికి వతరాన తలసే ఉయ్యలుగా తేరు. కలిజానే సీతమ్మ కౌరే కొడకల, కలిజానే సీతమ్మ కౌరే కొడకల, ఊరికి ఉత్తరాన తల్లిచో ఉయ్యాలే జరిగా. ఊరికి ఉత్తరాన ఉయ్యాలగా తెరే, ఊరికి ఉత్తరాన ఉయ్యాలగా తెరి, ఎడకలో వాన తలసే వెరి కుశలమ్మ. ఊరికి ఉత్తరాన ఉయ్యాలగా తెరు, ఊరికి ఉత్తరాన ఉయ్యాలగా తెరు, ఎడకలో అన్న తల్లిచో వెడకొక సులన్న, ఎడకలో అన్న వేరే కుశలన్న, వెడకలో అన్న వేరే కుశలన్న, ఉండేది కారడవే తలసే పడేదే సీతడివే. అట చెప్తా మనం కారంలో ఉన్నామని అని చెప్పండి. పండేదే చీటడివే ఉండేదే కారడివే, పండేదే చీటడివే ఉండేదే కారడివే, పండేదే చీటడివే, ఎడకలో నా తలసే వెరి కుశలన్న. ఎందుకు చిట్టడివే కారడివే మీ తండ్రి రాములకు దేవాడ మాతండ్రో తలసే దేవే మాతల్లో, అరండ పడివిల పర్ణశేలలో, అరండ పడివిల పర్ణశేలలో, దేవుడ మాతల్లో తల్లిచో దేవే మాతల్లే, దేవుడు మా తండ్రి దేవే మాతల్లే, దేవుడు మా తండ్రి దేవే మాతల్లే,
తండ్రి దేవే మా తల్లో నుండు చేస్తాడంట పెద్ద మగోడు దొప్పూరి తీసుకొని వెళ్ళి ఇస్తున్నారు వాళ్ళకి. ఎలా ఉంటుందో చూడాలన్నారు, తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పని చేపిస్తున్నామండి. ఎండకి వానకి గాలికి ఎంత కష్టం ఉంటుందో తెలియాలంటే పిల్లలకి మనం ఇలా వీక్లీ వన్స్ అన్న ఒకసారి తీసుకొని వచ్చి చూపించాలండి. వాళ్ళ దగ్గర ఒక చిన్న చిన్న పనులు అలా చేయించామంటే వాళ్ళకు కూడా ఆ పని చేయడం అనేది అలవాటు అవుతుంది. ఆ పనిలో ఉండే కష్టం అనేది తెలుస్తుంది. మనం కష్టాన్ని నష్టాన్ని తట్టుకొని ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా సరే ఎలా బ్రతకాలి అనేది వాళ్ళకి బాగా అర్థమవుతుందండి. అది మనం చెప్తే తెలియదు, ప్రాక్టికల్గా వాళ్ళే చేస్తే చూసి నేర్చుకుంటే బాగా తెలుస్తుందండి. అది వాళ్ళు బాగా ఈ ఏజ్లో అయితే బాగా గుర్తు కూడా పెట్టుకుంటారు చాలా కాలం వరకు. అందువల్ల మేమైతే ఇలా సండే టైంలో బయట వస్తాము. అలాగే మీరు మీ పిల్లలతో సండే ఎలా గడిపారు మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.